హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. చిన్న చింతకుంట మండలం పర్దీపూర్ గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ హనుమంతు సంస్మరణ సభ జరిగినది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేజీ రామచంద్రం రెడ్డి, టిఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, గాయకుడు వెంకట్, రాములు ముఖ్య అతిథులుగా ఈ సభకు హాజరయ్యారు. కామ్రేడ్ హనుమంతు గతంలో కుల వివక్షతకు, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిండని, ప్రజలందరూ సమానంగా జీవించాలని తపన పడుతుండేవాడని, కామ్రేడ్ హనుమంతు చేసిన త్యాగాలను మననం చేసుకున్నారు. ఈ గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ వ్యక్తులు ఉన్నారని దాడులు జరిగితే, దాడులు చేస్తే ఆ దాడులకు వ్యతిరేకంగా బలంగా నిలబడిన వ్యక్తి హనుమంతు. ఇచ్చినవా, రోజులు ఇచ్చినవా, నెలలు ఇచ్చినవా, నీ జీవితంలోకి ఎంత టైం ఇచ్చినావు ఈ ప్రజా శ్రేయస్సు కొరకనేది దాన్ని వడిచిపట్టాలనుకున్నాం. అది అత్యంత ముఖ్యమైనది. తాను యవ్వనంగా ఉన్నప్పుడు జీవితం అత్యంత విలువైన జీవితం ఏదంటే యవ్వనమే. తాను యవ్వనంగా ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా పనిచేసిండు. ఎట్లా చేసిండు? దొరలగుండల వెంకట్టు కమ్యూనిస్టు పిల్లలు, కట్టెసార్లు నేర్చినారు కమ్యూనిస్టు పిల్లలు. అంత చిన్నతనంకి ఆయన ఆలోచన చేసి ఆ రకంగా సామాజిక మార్పు కోసం, సమాజం మారాలి, మనుషులంతా సమానమే, దానికోసం మనం ఏం ప్రయత్నం చేయాలని చెప్పి ఆయన చిన్నతనంకి కూడా ప్రయత్నం చేసిండు. అట్లాంటి ప్రయత్నం చేసినందువల్లనే ఆయన గురించి ఇప్పుడు మనం దృష్టితో ఆ పొరుగులో వీటిలో అని చెప్పి భుజాల మీద ఎక్కించుకొని నన్ను వీటికి తీసుకొచ్చాడు. తర్వాత ఈ గ్రామంలోకి వచ్చి అలాగే ఏ సమస్య వచ్చినా కార్యక్రమాల్లో గట్టిగా నిలబడేవాడు, మిలిటెంట్ గా ఉండేవాడు, ప్రజలతో బాగా కలిసిపోయేవాడు, ధైర్యంగా నిలబడేటటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, అందరినీ చొరవగా పలకరించుకుంటూ ప్రజల్లో ఉండగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అట్లాగే అందరితో కలిసి పనిచేయడం అనేటప్పుడు కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క వాటిని ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలో ఆయన శక్తి మేరకు పనిచేసేటటువంటి ఉద్దేశం. ఆ కుటుంబం అంతా కూడా అదే ప్రభావంతో ఉండడం కోరుకున్నాడు. కానీ సాధారణ కార్మికుడి వ్యవస్థల విషయం అర్థం చేసుకోవాలి. హనుమంతు 61 సంవత్సరం లోపల చచ్చిపోవడం అంటే వ్యవస్థలే కారణం. ఈ ఆర్థిక అసమానతకి ఈ 20 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశమే కారణంగా వ్యవస్థ మార్పు కోసం ప్రయత్నం చేయాలి. ఇక పంచుకున్న అందరూ కలిసి అది పాత మిత్రులతో విడిగి పెట్టారు. గొప్ప ఆలోచన చేస్తున్నారు. భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి ఈ ఊరు మార్పు కోసం అందరూ ఐక్యమేయం, ఖచ్చితంగా ఈ ఊరు మార్పు కోసం మనం ఒక సమిష్టిగా కృషి చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన, ఒక మహాద్భుతం. అక్కడ ప్రయత్నం చేసి ఖచ్చితంగా అర్చిద్దాం. అందరూ కూడా అక్కడ ప్రయత్నంలో ముందుగాలని కోరుకుంటూ సహకారాన్ని మిత్రుడు హనుమంతు అనారోగ్యంతో మరణించడం అనేటటువంటిది జరిగింది. ఆయన యువకుడిగా ఉన్నటువంటి దశలో ఈ సమాజంలో కొనసాగుతున్నటువంటి కుల అసమానతలకు, అటక పేద ధనిక అనేటటువంటి వ్యత్యాసాలు కొనసాగుతున్నటువంటి సమాజానికి వ్యతిరేకంగా ఆయన కృషి చేశాడు. అట్లాగే గ్రామంలో ఉండేటటువంటి భూస్వామ్య వ్యతిరేక విధానాలకు, అట్లాగే ప్రజలంతా కూడా ప్రజా సమస్యల మీద కలిసి పనిచేసేటటువంటి ఉద్యమాల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి హనుమంతు. అలాగే ఈ చుట్టుముట్టు గ్రామాల్లో ఉండేటటువంటి యువకుల్ని, ప్రజల్ని సమీకరించి ప్రజలంతా కూడా ఆర్గనైజ్ చేసి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి సాధించుకోవాలనేటటువంటి ఆలోచన, అట్లాగే సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తులుగా అనేక విధానాల్లో ఆయన పాత్ర పోషించారు.
చివరి దశలో ఆయన వాస్తవంగా కొనసాగినప్పుడు కూడా ఆయన ప్రజల సమస్యల మీద ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసేటటువంటి వాటిలో ఆయన ఆలోచన విధానం ప్రజల కంటే అనుకూలంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాన్ని వ్యతిరేకించేటటువంటి బోధతోనే ఆయన పనిచేశారు. అందుకే ఆయనకు నివాళులు అర్పించడానికి ఓ సంస్థ నిర్వహించడం అనేది జరిగింది. భవిష్యత్తులో ఈ కుల అసమానతలకు లేదా గణిత వ్యత్యాసాలు లేనటువంటి సమాజం కోసం జరిగేటటువంటి కృషిలో అలాంటి పాత్రను ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలో ఆయనకు నివాళులు అర్పిస్తున్న ఈ సందర్భాన్ని తెలియజేస్తుంది. సమాజం మారాలని మొదటి శ్రేణి తయారైంది. అట్లాంటి దాంట్లో ఆయన సమాజం మారాలని చాలా చిన్నతనం నుంచి కూడా ఆ ప్రయత్నాలు కొనసాగించారు. ఆ ప్రయత్నాలను మనం ముందుకు తీసుకొని పోవాలి. అంటే ఆ ప్రయత్నాలు ముందుకు తీసుకొని పోవాలంటే ఈరోజు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దాంట్లో భాగంగా అన్ని గ్రామాల్లో కూడా జరుగుతున్న ముఖ్యంగా ఈరోజు మోదీ పరిపాలనలో ఒక మత ఫ్యాసిజాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మత ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ప్రజానీకరణ అంతా కూడా మనం ఐక్యం చేసిన అవసరం ఉన్నది. అట్లా ఐక్యం చేయడం అనేది ఈ ఊరిలో అందరికీ కూడా ప్రారంభిస్తున్నారు. కానీ మనం ఈరోజు ఆయనకి నివాళి అర్పించడం లేదా ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని పోవడం అంటే మనం ఈరోజు మతోన్మాద ఫ్యాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారానే ఆయనకు మనం నివాళి అర్పించినట్టుగా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు మనకు స్వాతంత్రం అనేది వచ్చి 70-80 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈరోజు కూడా ఒక స్వేచ్ఛాయుతమైన జీవితం కానీ ఒక భద్రమైన జీవితం కానీ మెజారిటీ ప్రజలకు కూడా ఈరోజు వరకు కూడా అది లభించలేదని మనం చెప్పవచ్చు. నేను ఒకటే ఒక ఉదాహరణ చెప్తా. ఈరోజు కూడా